హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఎప్పుడు కోరుకుందాం. ఈరోజు మన వీడియోలో మీకు 2 చిన్న ముగ్గులు చూపిస్తున్నాను చూడండి. మన టాపిక్లో నేను చెప్పబోయేది ఏమిటంటే, మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసామనేది అందరికీ తెలిసినదే. సో అందరిలాగే వీడియో అప్లోడ్ చేయగానే వ్యూస్, లైక్స్ లాంటి వాటి కోసం చూస్తాం. ప్రతి యూట్యూబర్కి స్టార్టింగ్లో ఫేస్ చేసే ఫీలింగే అని తెలిసినా వైటీ స్టూడియో చూడకుండా మాత్రం ఉండలేం. నేను అలాగే చూస్తుంటే నేను ఫైండ్ అవుట్ చేసిన విషయం ఏమిటంటే, నేను వీడియో లింక్ని వాట్సాప్లో స్టేటస్లో పెడతాను. కొందరు దాని ద్వారా కూడా చూస్తారని. ఈ కొందరిలో కొందరు చేస్తున్న పని ఏమిటంటే, వీడియోని ఛానల్లో లైక్ చేయకుండా బయటకు వచ్చేసి స్టేటస్లో లైక్ చేస్తున్నారు. ఏదో ఒకరు ఇలా చేస్తే ఇలా చెప్పేదాన్ని కాదు ఫ్రెండ్స్. ఒకరికన్నా ఎక్కువ మంది చేస్తున్నారు, అందుకే చెప్తున్నా. వాళ్ళ లాజిక్ ఏమిటో మీకు అర్థమైతే కామెంట్ చేయండి. అసలే కొత్త ఛానల్, వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ అన్నీ స్లోగానే ఉంటాయి అని తెలిసినా ఫీల్ అవ్వకుండా ఉండలేం. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందో అనేది గెస్ చేయడానికి మీకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందర్భంలో ఇంకా చాలా విషయాలే గుర్తొస్తున్నాయి, చెప్పాలనిపిస్తుంది. బట్ అన్నింటికీ ఇది కొత్తే కదా, ఇంకొంచెం టైం తీసుకుని మాట్లాడదామని ఆగుతున్నాను. ప్రతి యూట్యూబర్కి బేసిక్ కష్టాలు ఉంటాయి, బట్ సపోర్ట్ లేకుండా వచ్చే యూట్యూబర్కి ఇవి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, తప్పదు. బట్ ఏ నెగిటివ్ సిచ్యువేషన్ అయినా పాజిటివ్గా మార్చగలిగేది మాత్రం మీరే ఫ్రెండ్స్. మీ ఆశీస్సులు నా ఛానల్పై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీ రంగోలీ సారు థాట్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆర్ఎస్టీ, హానెస్ట్లీ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.